నిజమే. ఇదిగోండి పలానా కులం నుంచి వచ్చాడు అని చెప్పి అద్భుతమైన సాక్ష్యం చెప్తారు. ఆయన ఆ అగ్రకులం నుంచి వచ్చాడు కాబట్టి గొప్ప సాక్ష్యం కాదు. అలాంటి వాడిని కూడా ప్రభు రక్షించాడు చూసావా? వాడు గొప్పోడు. అంతేనా? ఎవరు గొప్పోడు ఇప్పుడు? అందులో మునిగిపోయాడండి. ఒకడు పెద్దోడు లావుగున్నాడు. అంటే నేను ఒక 70 కేజీలు అనుకుందాం, 60 కేజీలు అనుకుందాం. 100 కేజీలోడు పడిపోయాడు. 100 కేజీలు. ఆ 100 కేజీలను కూడా పైకి లేపాడు. నన్ను లేపాడు, ఆ లేపాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? మీకు అర్థమైందా? ఒక వ్యక్తి బావి పైన ఉన్నాడండి. బావి అంటే తెలుసుగా? లేకపోతే నుయ్యి అంటారా మీరు? నుయ్యా బావి. బావి పైన ఉన్నాడు. నేను ఒక 60 కేజీలోడు కింద పడిపోయాను. పోనీ 30 కేజీలోడు పడిపోయాడు, 20 కేజీలు పడిపోయాడు. అలాగే 90 కేజీలోడు, 100 కేజీలోడు పడిపోయాడు. 30 కేజీలు ఉన్నవాడిని ఆ వ్యక్తి లేపాడు. 100 కేజీలు కూడా ఆడు లేపాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? ఎవరి సాక్ష్యం గొప్పది? ఆ? మీరు కరెక్టే, నేను కరెక్ట్గా చెప్పాను మీకు. ఎవరు గొప్ప చెప్పండి? అబ్బో నేను 90 కేజీలు నన్ను లేపి నేను గొప్ప అని చెప్తాడు. ఆడు చెప్తాడా? ఎవడు గొప్ప చెప్పండి? ఆయన లేపినాడు గొప్పవాడు. 30 కేజీలను లేపాడు, 25 కేజీలను లేపాడు, 90 కేజీలను లేపాడు, 100 కేజీలను లేపాడు. లేపినాడు గొప్ప. నువ్వు పడిపోయావు ఆల్రెడీ. నువ్వు ఎంతలా ఉంటే ఎవరికి కావాలి చెప్పండి? నువ్వు ఎంతలా ఉంటే ఎవరికి కావాలి? నువ్వు బొదలో పడిపోయావు. నువ్వు పాపంలో కూరుకుపోయావు. ఒక్కసారి పాపంలో కూరిపోయిన తర్వాత నేను లావుగా ఉన్నాను అని సాక్షి చెప్తే కుదరదు. నువ్వు కూడా పాపే. అసలు నువ్వు లగలేస్తే నేనైనా కొంచెం తాడితే అందుకొని లేచేటట్టున్నా. అసలు నువ్వు లగలేకపోయావు. నువ్వు ఇంకా దరిద్రుడివి నా లెక్కైతే. కులం అని చెప్పుకొని పెద్ద కులం లేదండి. దేవుని పెద్ద కులం లేదు, బైబిల్లో కూడా లేదు పెద్ద కులం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, ఓ మేము పెద్ద కదండి, మేము పెద్దవాళ్ళం అనుకుంటున్నారు కులం.